తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పాకాల చిత్తూరు రోడ్ కూడలి నందు దామల చెరువు కూడల్లో పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు కలిసి ఆదివారం నివాళులర్పించారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి మందలపు వెంకటేష్ బాబు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమినేని సావిత్రులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి సగర్వంగా చాటి సినీ, రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుగా, తెలుగు ప్రజల హృదయాల్లో ఆరాధ్య దైవంగా కొలువై సంక్షేమ పథకాల సృష్టికర్త, పేదల పెన్నిధి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆదర్శప్రాయమని చెప్పారు. కార్యక్రమంలో ఫల్గుణ, కాణిపాకం బోర్డు మెంబర్ శ్రీమతి పద్మలత, కనకరాజ్, మొదలియార్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ శరవణన్, టీజే ప్రవీణ్, దేవరింటి మోహన్, మర్యాద నాయుడు, అనంతనేని బాలాజీ, డేవిడ్ సురేష్, అనంతనేని మోహన్, రమణ, కొంగర బాలాజీ, వివి చౌదరి, రావెళ్ల మోహన్, విశ్వనాథ నాయుడు, రషీద్, షరీఫ్, బాబు, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఘన నివాళి అందరూ కలిసి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసి ఘన నివాళులు అర్పించాం. ఆయన అందరి మధ్యలో ఆంధ్రప్రదేశ్లోనే, మన రాష్ట్రంలోనే కాక దేశాల్లో కూడా చరిత్రలో ఒక నటుడిగా, ఒక రాజకీయవేత్తగా ఎంతో ఉన్నతికి అందరినీ తీసుకుపోయి ఆయన మనోభావాలందరికీ కూడా ఎప్పటికీ జీవితంలో మరొక లేకుండా, మహిళలకైతే మనకి అందరికీ కూడా ఆస్తి హక్కు అని, అందరికీ ఇంటి హక్కు కల్పించిన ఘనత మన ఎన్టీ రామారావుది. ఇలాంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు స్మరించుకుంటూ అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తాము. మేమంతా కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని మేమంతా కూడా ముందుకెళ్తామని కూడా కోరుకుంటూ జై జై ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రపంచం. తెలుగు జాతి కోసం, తెలుగు ఆత్మ గౌరవం కోసం ఆనాడు ఢిల్లీ నడివీధుల్లో కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తా ఉంటే నేనున్నానన్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో గౌరవంగా, సగౌరవంగా నిలబెట్టిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి. 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం, మహిళల కోసం, ఆడపడుతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి 2 రూపాయలకే కిలో బియ్యం, రైతులకు 50 రూపాయలతో హార్స్ పవర్ కరెంటుని ఇచ్చిన మహిళా యూనివర్సిటీని స్థాపించి దేశ చరిత్రలోనే ఏకైక రాజకీయ పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆ నందమూరి తారక రాముడిది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాటికి, నేటికి, రాబోయే తరానికి, జగాల మారిన, తత్వాలు మారిన, యుగాలు మారిన, రాబోయే తరానికి ఏకైక యుగ పురుషుడు, కలియుగాంతం. ఆ యుగ పురుషుడు, ఆ చంద్ర తారకారం, సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామారావు గారి చరిత్ర, రామారావు గారి ఆయన అడుగు జాడల్లో నేటి రాబోయే తరం యువత కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటుంది. ఈ రాష్ట్రం నందమూరి తారక రామారావు గారి ఆయన ఆచరణలతో ప్రతి ఒక్కరూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అయితేనేమి, వచ్చిన ఎమ్మెల్యేలు అయితే, ప్రజలైతేనేమి ఈరోజు రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని యావత్తు ప్రపంచంలోనే ఈరోజు ఎన్టీఆర్ నెంబర్ 1, ఆయన ఆదర్శమే మాకు శిరోధార్యమని నడిస్తున్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారు ఈరోజు గతించి 30 సంవత్సరాలైంది. వారికి మరోమారు ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.